ఈ పండుగ క్రిస్మస్ పండుగ ప్రపంచం అంతా జరుపుకుంటుంది, వేడుకగా జరుపుకుంటుంది. ప్రపంచంలో ఉన్న ఏ పండుగ కూడా ఇంత వేడుకగా జరుపుకోరు. తర్వాత ఏ పండుగకు కూడా ఇంత ఖర్చు పెట్టరు. ఏ పండుగకు కూడా ఈ పండుగకి ఖర్చు పెట్టినంత ఖర్చు ఏ పండుగకి జరగదు. తర్వాత అందరూ వారు ఒకరి ఒకరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళు బహుమానాలు మార్చుకోవటం జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసిందే మామూలుగానే. ప్రతి సంవత్సరము మనము ఇవన్నీ జరుపుకుంటున్నాము, ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క జన్మం, క్రీస్తు యొక్క జన్మం అది అబద్ధం అని చెప్పి ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ మనం సెల్ ఫోన్లోనూ తర్వాత మీడియాలోనూ మనం చూస్తున్నాం. ఇదంతా అబద్ధం. ఆ క్రీస్తు అనేవాడు పుట్టలేదు అని. కొంతమంది క్రీస్తు అనేవాడు చనిపోయాడు, ఆ మేకులు పీక్కోలేక ఉన్నవాడిని దేవుడు అని మీరు ఎలాగంటారని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈ విషయంలోనే నేను ఈ ప్రస్తావన చెప్తా. ఆయన పుట్టుక గురించి ఎక్కువ చెప్పను, కానీ ఈ మనం క్రీస్తు విశ్వసించిన వాళ్ళము ఇతరులకు మనం చెప్పవలసింది ముఖ్యంగా 2 పాయింట్లకి చెప్తే నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. ఓకే, మనకు తెలుసు బైబిల్లో ప్రవక్తల ద్వారా యెహోవా దేవుడు క్రీస్తు గురించి ఆయన పుట్టక ముందు దాదాపు 500 సంవత్సరాల క్రితమే ఆయన క్రీస్తు ఈ లోకంలో పుట్టునై ఉన్నాడని చెప్పి ప్రవక్త ద్వారా రాయబడింది, చెప్పబడి ఉన్నది. అది మనందరికీ తెలుసు. యేషయా 7వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదవగలరా? ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని దావీదు మహారాజు ఒక కీర్తన రాశాడు. ఎవరు చూపించలేని ఇళ్ళలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనేది ఎంతగా కోరుతుంది. ఈ కీర్తన దావీదు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినాడు రక్షకుడిగా అని చెప్పి ముందుగానే ఈ కీర్తన ద్వారా రాశాడు. అది ఈ కీర్తన దేని మీద బేస్ చేసుకున్నాడంటే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినట్టుగా బాలాము ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక వాగ్దానం చేస్తాడు, మీకు ఒక రక్షకుడు రానై ఉన్నాడు అని చెప్పి. అదే విషయాన్ని దావీదు మహారాజు కూడా ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. అది ఎప్పుడు చేశాడంటే తన కుమారుడు అబ్షాలోము తనని హతమార్చి తన యొక్క సింహాసనాన్ని తీసుకోవాలని, రాజుగా రావాలని చూశాడు. అప్పుడు దేవుణ్ణి ఆయన స్మరిస్తూ ఈ యొక్క ప్రవచనాన్ని ఆయన ఈ లోకానికి రక్షకుడిగా రానై ఉన్నాడని చెప్పి ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. అదే యెషయా కూడా మనకి తెలియపరచ అది నెరవేరినట్లుగా మనం మత్తయి సువార్త, లూకా, మార్కు, యోహాను సువార్తల్లో మనం చూస్తున్నాం. కనుక ఏం జరిగినప్పుడు ఆ ప్రవచనాన్ని నెరవేర్చున్నట్లుగా గలతీయులకు ఏం రాశాడు పౌలు? గలతీ 4:4లో చూడండి ఏం చెప్పాడు పౌలు గారు అందరికీ. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటక ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే ఆయను. అంటే మామూలు మనిషిగా ఈ లోకంలో పుట్టినట్టుగా పౌలు అందరికీ సువార్త చేసినట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీ ద్వారా పుట్టాడు, తర్వాత ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు, మనకు రక్షణ కలిగించడానికి వచ్చాడు. అంటే ఇక్కడ మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఇందాక జర్సన్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాపం వల్ల మనం అంతా పోగొట్టుకున్నామని. నిజమే, మానవునికి ఉన్నటువంటి అధికారం అంతా పోగొట్టుకున్నాం పాపం చేయటం వల్ల.
ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆదాము ఏం చెప్పాడండి? అయ్యా, నీవిచ్చిన ఈ స్త్రీ నన్ను ముంచేసింది అంటాడు. నీవు ఇచ్చిన ఈ స్త్రీ వల్లనే నేను పాపం చేశాను అంటే దేవుడిని నిందించాడు అక్కడ. అసలు దేవుడు ఆయన కుమారుని ఎందుకు పంపాడు? ఇదే ధర్మశాస్త్రమునకు లోబడి జీవించగలడు మానవుడు అని తెలియపరచడానికి ఒక ప్రథమ కారణం. సరే, కాలము సమీపమై ఉన్నప్పుడు ఆయన పంపించినట్లుగా చూస్తాం. మత్తయి 1:23 చదువుదాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదావు. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏమిటండి? దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అదే కాదు, ఎల్ అని ఉంది. ఎల్, ఇమ్మానుయేల్. ఈ ఎల్ అంటే భాషల్లో చూసుకున్నట్లయితే సర్వశక్తిమంతుడు, శక్తి కలవాడు మనకు తోడై ఉన్నాడు. అది మనం గ్రహించం. ప్రతి చిన్నదానికి భయపడి బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తుంటే మనకి ఎవరు లేరు అనుకుంటాం. కానీ మనతో ఉన్నాడు అని ఈ పేరు ద్వారానే దేవుడు మనకు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మత్తయి 1:21 చూద్దాం ఏమని రాశారో. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను పాపము నుండి రక్షించును, కనుక యేసు అను పేరు పెట్టుదాము. యేసు అనగానే రక్షకుడు. రెండు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు రక్షకుడు. చట్టానికి లోబడి, ఆయన ఇచ్చినటువంటి చట్టానికి లోబడి మనవలే జీవించి చట్టాన్ని నెరవేర్చి మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా బైబిల్ ద్వారా మనకి తెలియపరచబడుతుంది. సరే, ఇంకా కొన్ని విషయాలు చదువుదాం. ఈ సందర్భంలో మనకి జ్ఞానుల గురించి, గొర్రెల కాపల గురించి రాయబడింది. నేను ఆ గొర్రెల కాపల గురించి చెప్పట్లేదు, జ్ఞానుల గురించి చెప్తాం. వాళ్ళు బయలుదేరారు. దేన్ని చూసి బయలుదేరారు? ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి నక్షత్రాన్ని చూశారు. చూసిన వెంటనే వాళ్ళు గ్రహించారు, ఇది ఒక మహా అద్భుత కార్యము, ఏదో గొప్ప కార్యం జరగబోతుంది అని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటో చూడండి. 1:2 యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన వాళ్ళు వేసిన ప్రశ్న. యెరూషలేమునకు వచ్చి ఏమడుగుతున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు. వాళ్ళు గ్రహించారు, రాజుగా పుట్టాడు యేసుప్రభు. అంటే వాళ్ళందరూ కూడా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి పాపల కొరకు మరణించి మనకు విమోచన కలిగించి పరలోక రాజ్యాన్ని అంటే నిత్యజీవం అనుగ్రహిస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుచేత వాళ్ళు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని వాళ్ళు ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. ఇది విని హేరోదు రాజు వాళ్ళని పిలిపించాడు. పిలిపించి ఏంటి మీరు అడుగుతున్నారు, ఏంటి, ఎందుకు తిరుగుతున్నారు అంటే వాళ్ళు చెప్పారు, యూదుల రాజు పుట్టాడు. అక్కడ చూడండి ఏముంది ప్రవచనము, అది చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను పూజించ వచ్చింది. అది వదిలేసేయండి. దాని తర్వాతది మెయిన్గా చూడండి. హేరోదు రాజు ఈ పాయింట్ నేను ఎక్కువ చెప్పాలి. హేరోదు రాజు కలవరపడ్డాడంట. తర్వాత యెరూషలేములో ఉన్న వాళ్ళు కూడా కలవరపడ్డాడు. ఇక్కడ మనం ఆ సందర్భంగాని మనం చూసినట్లయితే హేరోదు రాజు ఆ ప్రాంతానికి చెందినవాడు కాదు. ఇంకోటి, ఆ దినాలలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే, సీజర్ అగస్టస్ అనేవాడు పరిపాలన ఉన్నప్పుడు, రోమా ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు ఇంకొక రాజు ఉన్నాడు అనటానికి వీల్లేదు, ఇంకో రాజు పుట్టడానికి వీల్లేదు. అందుచేత భయపడ్డారు యూదులు కూడా. ఇలాగ రాజు పుట్టాడు అని వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చెప్పలేదండి. ఎందుకంటే మరణ శిక్ష వాళ్ళకి
విధిస్తారు. ఎటువంటి వాడంటే హేరోదు రాజు తన సొంత భార్యను కూడా చంపించేశాడు. కారణము ఆ రోజుల్లో ఈ రకంగానే ఉండేది. ఈ సింహాసనాన్ని అధిగమించడానికి ఎవరు వచ్చినా అడ్డం వచ్చినా వాళ్ళు చంపేసేవాళ్ళు. అలాగే ఈయన తర్వాత సింహాసనానికి ఆయన కొడుకులు వస్తారేమో, వాళ్ళని అధిగమిస్తారేమని చెప్పి ముగ్గురు కొడుకులు కూడా ఆయన చంపేస్తాడు హేరోదు రాజు. అందుచేత భయపడ్డాడు. ఇంకా ఏమిటి, కలవరపడ్డాడు. యెరూషలేములో వాళ్ళకు ఒక మాఫియా ఉండేది, రౌడీలు. ఎవరైనా ఎక్కడైనా ఎవరిని చెప్తున్నారేమో రాజు గురించి అని చెప్పి వాళ్ళ గురించి వేగులు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ కలవరు పడ్డారు. హేరోదు రాజు లేకపోతే ఇంకో రాజు వస్తే ఎట్లాగాని. ఇది అక్కడ జరిగిన సందర్భం. సరే, ఏం చేశాడు, యూదుల్ని పిలిపించాడు. పిలిపించినప్పుడు ఏమైనా జరిగింది, ప్రధానులను ప్రజలలో నుండి శాస్త్రులను వాళ్ళందరినీ పిలిపించి ఎంక్వైరీ చేశాడు. చేస్తే వాళ్ళు ఏం చెప్పారండి, యూదా దేశము బెత్లెహేములో పుట్టునని ప్రవచనము తెలియచేసిరి. ఆ ప్రవచనాలన్నింటిలోకి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే టైము ఉండదు కాబట్టి. హేరోదు కోరిక మేర జ్ఞానులు తిరిగి రాలేదు. అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ పిలిపించాడు జ్ఞానుల్ని. పిలిపించయ్యా, నేను వాళ్ళని పూజిస్తాను కాబట్టి మీరు మరలా వచ్చి నాకు ఆయన ఎక్కడున్నాడో చెప్పమని వాళ్ళకి జ్ఞానులకి చెప్పాడు. ఎందుకు, మనసులో ఒక కుట్ర ఉన్నది. నేనే రాజుని, నా ఇంకొకళ్ళు రాజుగా ఉండటానికి వీలు లేదని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నారు. తిరిగి రాలేకపోయేసరికి ఏం జరిగిందండి మనందరికీ తెలుసు. ఏం చేశాడు, వాళ్ళు ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి ఇక్కడి వరకు వచ్చినంత కాలంలో ఆయన క్యాలిక్యులేట్ చేసుకొని 2 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ బెత్లెహేములో హతమార్చేయమని చెప్పాడు. దేవదూత జ్ఞానుల్ని వేరే దారి పంపించేసింది. యోసేపు మరియను కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు, ఐగుప్తు దేశం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మత్తయి 27:1 చదవండి. ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసుని చంపించవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి బంధించి అధిపతి అయిన పొంతి పిలాతు వద్దకు పోయి హేరోదు చంపాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడేం జరిగింది, తన సొంత ప్రజలే. అది కూడా ప్రవచనాల ద్వారా మనకు తెలుసును, వాటన్నిటిలోకి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి, ఆయన సిలువ వేశారు. మనకు తెలుసు, ఇవన్నీ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. సిలువ వేశారు, చంపించాలని చూశారు. అది సాతాను యొక్క ప్రణాళిక. సాతాను యొక్క ప్రణాళిక ఏమిటి, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినా ఆయన్ని హతమార్చాలి, ఆయన ప్రణాళికని, దేవుని యొక్క ప్రణాళికని దెబ్బతీయాలని చెప్పి ఆ ప్రణాళిక ద్వారా మళ్ళీ ఏం చేశాడు, యూదులను, ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలను యేసుని చంపించాలని చెప్పి వాళ్ళు ప్రణాళిక వేసినట్టుగా చూస్తున్నాము. వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారా, చంపారు కదా, సులువు వేసేసారు కదా. అంతవరకే చెప్తారు. ఈ హమారా ప్రసాద్ అని ఎవరో ఒక ఆయన ఉన్నాడు, అంతవరకే చెప్తాడు. ఆ తర్వాత అంతవరకు బైబిల్ చదివాడు, ఇది జరిగిందని చెప్తాడు. దాని తర్వాత కూడా యేసుప్రభు లేచాడని మాత్రం చెప్పడం. మళ్ళీ 10 లక్షలు ఇస్తా అన్నాడు, ఎవరన్నా జవాబు చెప్తే దానికి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ మనం బైబిల్ని నమ్ముతున్నాం కాబట్టి మనకు తెలుసు బైబిల్లో ఏముంది, మనం విశ్వసిస్తున్నాము. దేవుడు మనకి ఒక ప్రణాళిక ఇచ్చాడు, ఈ పాపం నుంచి విమోచన కలిగించి నిత్యజీవాన్ని అనుగ్రహిస్తానని చెప్పి మనకు రక్షణ మార్గం ఇచ్చాడు. కానీ వాళ్ళు విజయం సాధించారండి. యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఎవరు చెప్పారు, వస్తున్నాడు అని చెప్పి. బాప్తిస్మిచ్చు యోహాన్ చెప్పాడు. దేవుని యొక్క రాజ్యము సమీపంగా ఉన్నది, స్థాపించబడటానికి ఎవరు వస్తున్నారని చెప్పాడు, నా తర్వాత చెప్పులు గలవాడు వస్తున్నాడు.
చూస్తున్నాం. అలాగే ఆ ప్రణాళిక అంతా ఇక్కడ నెరవేరినట్లుగా చూస్తున్నాం. కానీ 28 ఆయన చదివినట్లు తర్వాత ఏం జరిగింది? 28:5 చదవండి. ఆయన ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ సాతాను విజయం సాధించిందండి? లేదు, ఆయన లేచి ఉన్నాడు. ఈ సందర్భంలో అపోస్తల కార్యములు 9:20 వచనం చదవండి. యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుతూ వచ్చాను. ఎవరు? ఆయన శిష్యులు, అపోస్తలులు, వీళ్ళందరూ కూడా ఎవరైతే క్రీస్తుతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన గురించి ప్రవచించి వచ్చారు. ఎప్పుడే క్రీస్తు ప్రభుని హతమార్చి ఈ ప్రణాళిక లేకుండా చేయాలని చూసినప్పటికీ యేసు ప్రభు ఏం చెప్పాడో చూడండి. ఆయన యొక్క రాజ్య స్థాపనకు వచ్చిన తర్వాత ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి 13:31-32 చదవండి. మత్తయి 13:31-30. పరలోక రాజ్యము చదవండి. ఆవగింజను పోలి ఉన్నది, విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు అన్నిట్లో ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును అన్నాడు. ఆవగింజ మరి పెరట్లో పడితే మొలుస్తుంది కదండి, ఎంత పెద్దది అవుద్ది అంటే మన ప్రాంతాల్లో పెద్దగా అవ్వదు, కానీ మన యోదయ దేశం ప్రాంతాల్లో దాదాపు 10, 15, 20 అడుగులు కూడా పెరుగుతాయి. ఈ ఎంత చిన్నదైనప్పటికీ, నెగ్లిజిబుల్ అయినప్పటికీ ఏమన్నాడు? ఆకాశ పక్షులు నివసించునంతగా పెరుగుతుంది అంటున్నాడు. అంటే ఆ రాజ్యంలో ఎవరు వచ్చినా కానీ స్థానం ఉన్నది. ఈ విషయంలో సాతాను ఆయన్ని నాశనం చేసి ఆ రాజ్యం స్థాపన లేకుండా చూడాలని ప్రయత్నం చేసినప్పటికీ యేసు ప్రభు చెప్పినట్లుగా ఏమైందండి? ఆయన స్థాపించిన రాజ్యం ఎక్కడి వరకు వచ్చింది? అంచెలంచెలుగా పెరిగి పెద్దదయ్యి మొత్తం ప్రపంచమంతా వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. లూకా 13:19 చదవండమ్మా. ఆవగింజను పోలి ఉన్నది, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించను. మార్కు 4:31-32 చదవండి. మార్కు 4:31-32. విత్తబడిన తరువాత మొలిచి కూర మొక్కలన్నిటికంటే నివసింపగలవనను. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మనము ఈ వేడుకని జరుపుకుంటున్నాం కదండి, చాలా సంతోషంగా ఉంటాము. కొత్త బట్టలు వేసుకుంటారు, వంటకాలు చేసుకుంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం గమనించినట్లయితే సాతాను దీనిని నాశనం చేయాలని చూసినప్పటికీ దేవుని యొక్క ప్రణాళికని ఎవరు ఆపలేరు. ఆయన వాగ్దానం చేసినట్లు ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు కదండి. ఇమ్మానుయేలు అనగా ఏంటి? దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళకి తోడుగా ఉన్నాడు, మనకి కూడా తోడుగా ఉన్నాడని మనము విశ్వసిస్తున్నాము. ఎంతమంది విశ్వసిస్తున్నారు విషయం? హల్లెలూయా, స్తోత్రం. మనతో ఉన్నాడు, అందుకనే మనము కూడా ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నాం. కేకులు కట్ చేస్తూ ఉంటారు చాలాసార్లు అక్కడక్కడ. ఇంతకుముందు ఉండేది కాదు ఈ కేక్ కటింగ్ అని, ఇవన్నీ
తీపి చేసుకోవడానికి. కానీ ఇప్పుడు అది మళ్ళీగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. చిన్న కూడిక అయినప్పటికీ దేవుడు మనతో ఉన్నాడని విశ్వసిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన్ని దీవించమన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మనం కూడా ఈరోజు కాదు, 25 అయిపోయిన తర్వాత మర్చిపోతాం. మళ్ళీ మన పనుల్లో మన జీవితాలు యథావిధిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆయన ఏమన్నాడు? ఈ లోకమంతా విస్తరించిన దానిలో ఆకాశ పక్షులు వచ్చి నివాసం. మనందరం ఆకాశ పక్షులు లాంటి వాళ్ళమే. ఆయన యొక్క రాజ్యంలో మనందరం ఉన్నాం కాబట్టి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక, ఆ విమోచన, ఆ రక్షణ మనం గుర్తు చేసుకుంటూ మనం ఏ రీతిగా జీవించాలి. ఆయన ఏ రీతిగా అయితే ఏమన్నాడు? ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నాడు. మనం కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఉండి ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన ఏ రీతిగా అయితే జీవించాడో మనం కూడా ఆ రీతిగానే జీవించినప్పుడే మనకి విమోచన కలుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందండి? ఎటువంటి జీవితం మనకు అనుగ్రహించబడుతుంది? ప్రకటన 21వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. ఆయన ప్రజలై ఉందురు. తానే వాడు దేవుడై ఉండి వారికి తోడైండును. కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇంకా ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఉండదు. ఇప్పుడున్న లోకానికి, ఆయన వాగ్దానం చేసిన లోకానికి ఎంత తేడా ఉందండి? ఏ బాధ ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, మరణము ఉండదు. అటువంటి జీవితం కొరకే మనందరం విశ్వసిస్తున్నాము, మనం నిరీక్షిస్తున్నాము. ఆ నిరీక్షణలో దేవుడు మనల్ని దినదినము బలపరిచి, మనకే కాదు ఇంకేమన్నాడు? ఈ సువార్తను ప్రకటించండి. ఇందాక పాట పాడుతూ ఉన్నారు, ఆ పాటలో ఉంది. ఏమన్నాడు? మనకిచ్చినదే కాదు, ఇది ప్రకటించడానికి మాకు శక్తిని అనుగ్రహించము అని చెప్పి. పరిశుద్ధాత్మ ఏమన్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను మీతో ఉంటాను, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. కనుక ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఆయన విశ్వాసంలో నిరీక్షణలో జీవిస్తున్నప్పుడు ఎవరు కనపడాలండి? మనలో ఎవరు కనపడాలి? ఎలా సృష్టించాడు మనల్ని? ఆయన స్వరూపము, ఆయన పోలిక. 1 యోహాను 4:8 వచనం చదవండి. దేవుడు చాలు, దేవుడు ప్రేమ స్వరూపి. అదే ప్రేమ మనలో కూడా ఉండాలన్నమాట. ఈ ప్రేమ ద్వారానే ప్రేమరాజ్యాన్ని స్థాపించి అందరికీ, మనకే కాదు, కొంతమందికే కాదు, అందరికీ ఈ యొక్క విమోచన రక్షణ కలిగించాలని ఆ రోజు శిష్యులకు చెప్పే నలుమూలన ప్రకటించమని చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని మనకే కాదు, ఇది మన సొంతమే కాదు, అందరికీ మనం చేయవలసిన పనులు ఉన్నాయి. మనం చేయవలసిన కడవరి దినాల్లో మనం అందరం కూడా చాలా యాక్టివ్గా పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏమంటున్నాడు? పంట విస్తారంగా ఉన్నది, కోయవాళ్ళు. మనందరం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను. జడ్సన్ మోజెస్ గారు ఆయన తీసుకున్నటువంటి సంకల్పం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను డిఆర్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నా స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి ఏది మెసెంజర్స్ అని పెట్టారు కదా. ఆయన అసలు ఈ పని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈయన ఇంజనీర్, మంచి ప్రెస్టీజియస్ కాలేజీలో చదివారు. కానీ దేవుడు ఆయన తీసుకున్నారండి. హల్లెలూయా, స్తోత్రం. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను, అసలు ఏంటి ఈయన
ఎలాగ దేవుడు ఈయన పట్టుకున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు. మనందరం ఆయన గురించి ప్రార్థన చేద్దాము. దేవుని విషయమై మనకు తోడుగా ఉండి మనం కూడా ఆయనతో పాటు ఈ యొక్క ప్రపంచానికి దేవుని యొక్క ప్రేమను చాటునట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. చాలా థ్యాంక్ యూ. మీ అందరికి తెలుసా, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ అనమాట. ఓకేనా, ఇంగ్లీష్ లెక్చరరు, డాక్టరు, ఐగర్. ఓకే, పాస్టర్ గారు ఎస్డిఏ చర్చ్లో, నుజువులు ఎస్డిఏ చర్చ్లో సంఘ పెద్ద. ఒకరోజు మాకు ఒక తమ్ముడు పరిచయం చేశాడు, అప్పటి నుండి పరిచయం అనమాట. ఏదేమైనప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు మంచి సహాయం చేశాడు. ఒక 5 minutes అన్నీ అలా మీకు విశేష చెప్తాడు అంట. ఒక 5 minutes వినండి, సరేనా? అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలండి. క్రిస్మస్ అంటే అది ప్రపంచం మొత్తం చేసుకునేటువంటి క్రీస్తు వేడుక, క్రీస్తు పుట్టినరోజు. అది మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ, ఏకైక పండగ ఏదయ్యా అంటే ఓన్లీ క్రిస్మస్ అంటారు. ఏ దేశం వెళ్ళినా చూడండి. కానీ ఈ క్రిస్మస్ వేడుకలలో